హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేల్స్ బై రాహా. ఈ వీడియోలో నేను సెలబ్రిటీస్ ఫొటోస్తో కంటెంట్ చేస్తూ 15 డేస్లో 1000 ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యాను. ఎలా రీచ్ అయ్యానో, ఏ ఎలిమెంట్స్ నేను యూస్ చేశానో మీకు చెప్తాను. మీరు కూడా ఫాలో అయ్యి చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని, లైక్స్ని మీరు పొందొచ్చు. ఓకే, వీడియోలో మీరు నా ఛానల్లో మీరు చూస్తున్న ఫొటోస్ అన్నీ సెలబ్రిటీస్వే, కానీ నా జర్నీ మాత్రం చాలామంది బిగినర్స్కి రిలేట్ అవుతుంది. 15 డేస్లో 1000 ఫాలోవర్స్, ఇది వినగానే చాలామంది అనుకుంటారు ఇది ఫేక్ అని, లేదా సెలబ్రిటీ కంటెంటే కాబట్టి ఈజీ, అందరూ చూస్తారు, చాలా తక్కువ టైంలో వ్యూస్ వస్తాయని అనుకుంటారు. కానీ నిజానికి అలా ఏం కాదు. మనం చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అవి ఇస్తే, మంచి కంటెంట్ ఇస్తే మాత్రమే మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. 15 డేస్లో నేను ఎలా అయితే 1000 ఫాలోవర్స్ రీచ్ అయ్యాను, నా రియల్ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసినప్పుడు సింపుల్గా సెలబ్రిటీ పిక్స్ మాత్రమే పోస్ట్ చేశాను, వాయిస్ ఓవర్ యాడ్ చేయలేదు. స్టార్టింగ్లో నేను ఓన్లీ సాంగ్స్ మాత్రమే యాడ్ చేసేదాన్ని. తర్వాత అప్పుడు చాలా తక్కువ వ్యూస్ ఉండేవి. ఓన్లీ సాంగ్స్ పోస్ట్ చేసి ఏవో ఒక పిక్స్ యాడ్ చేసి పోస్ట్ చేసేటప్పుడు, అంటే అప్పట్లో నాకు అంతలా ఏం తెలియదు. సో నెక్స్ట్ డే అలా ఇంప్రూవ్ అవుతూ నా వాయిస్ ఓవర్ని యాడ్ చేసి మంచి మంచి హ్యాష్ ట్యాగ్స్ని యూస్ చేశాను. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏ టాపిక్ అయితే నడుస్తుందో, ఎక్కువ మంది ఏ టాపిక్ని సెర్చ్ చేస్తున్నారో చూసుకోండి. ఫస్ట్ ఆ టాపిక్ మీద వీడియోస్ చేస్తే మనం ఫాస్ట్గా క్లిక్ అయ్యి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఇప్పుడు నేను బిగ్ బాస్ ట్రెండింగ్లో ఉంది కనుక బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకొని అందులో ఫేసెస్ యూస్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో సెలబ్రిటీస్ ఫొటోస్ కామన్గా ఉన్న వాయిస్ అండ్ నరేషన్ స్పెషల్గా ఉన్నాయనుకోండి, ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అప్పుడు నేను క్యాప్షన్స్ మీద, నరేషన్ మీద ఫోకస్ చేసి సెలబ్రిటీస్ ఫొటోస్ యూస్ చేసి మాత్రమే కాదు, స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను. ఒక సెలబ్రిటీ ఫోటోకి ర్యాండమ్గా లైన్స్ చెప్పడం బదులు ఎమోషన్ యాడ్ చేస్తే ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ జర్నీ, రెస్పెక్ట్ ఇలాంటి ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి, ఇంకా ఎక్కువ వస్తారు. అండ్ ఈ జర్నీలో కన్సిస్టెన్సీ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డే పెట్టేసి రిమైనింగ్ డే వదిలేసి అలా అయితే వ్యూస్ రావు. డేకి 3 వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటే, ఒక కన్సిస్టెన్సీగా వెళ్తే గ్యారంటీ ఆడియన్స్ ఎడిక్ట్ అవుతారు. డైలీ లేకపోయినా రెగ్యులర్గా కంటెంట్ అప్లోడ్ చేసేదాన్ని నేను. ఆడియన్స్కి ఒక వాయిస్కి అలవాటు పడేటట్టు మనం అలవాటు చేసుకోవాలి. మన వాయిస్ అంత బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి కమెంట్ని చదివి వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉండాలి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాన్ని ఫీడ్బ్యాక్లో మనం యాక్సెప్ట్ చేస్తూ అలా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి. షార్ట్ వీడియోస్లోనే చాలా ఎక్కువ రీచ్ అవుతాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేయొచ్చు. 30 to 45 సెకండ్స్లో క్లియర్గా వాళ్ళ కోసం చెప్పడం, మనం క్రియేట్ చేసే కంటెంట్ కోసం ఆ 30 to 45 సెకండ్స్లోనే చెప్పేయగలిగితే ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. చాలామంది నా ఛానల్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. పోస్టింగ్ టైం ఫిక్స్ చేసి ఆ టైంలోనే పోస్టులు వదులుతూ ఉంటే ఎక్కువ వ్యూస్ వచ్చేవి. సెలబ్రిటీ కంటెంట్లో కూడా ఒరిజినాలిటీ ఉండాలి. కాపీ వాయిస్, కాపీ స్క్రిప్ట్ ఆడియన్స్కి తెలిసిపోద్ది. 15 డేస్ కంప్లీట్ అయిన రోజు ఫాలోవర్స్ కౌంట్ చూసి నేనే షాక్ అయ్యాను. నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా షాక్ అయ్యాము. 1000 ఫాలోవర్స్ ఇంత ఫాస్ట్గా వచ్చేయడం ఏంటి అని. ఇది లక్ కాదు, ఏం యాడ్స్, ప్రమోషన్స్ నేనైతే ఏ సోషల్ మీడియాలో కూడా, అది ఇన్స్టాగ్రామ్లో అది కూడా నేను నా యూట్యూబ్ అకౌంట్ అని కూడా ఎవరికి చెప్పలేదు. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్కి అయితే తెలుసు, మా క్లాస్మేట్స్కి. ఇది పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ మై ఓన్ వాయిస్ రిజల్ట్. ఇది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇలా అయితే సక్సెస్ అవ్వడానికి మీరు ప్లాన్ చేయండి. అంటే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. దాని మీద ఎక్కువ కంటెంట్, ఫొటోస్, స్క్రీన్ షాట్స్ తీసుకుని అవే వీడియోస్గా మేక్ చేసి, దానికోసం మీరు ఏదో ఒకటి కొంచెం చాట్‌జీపీటీ అవి యూజ్ చేసి దానికోసం మాట్లాడడానికి ట్రై చేయండి. ఆ మాట్లాడడానికి ట్రై చేసిన దానికి ఒక సాంగ్ ఉంటుంది కదా, ట్రెండింగ్ సాంగ్స్ ఏమైనా యూజ్ చేసి అది తక్కువ టైం అంటే తక్కువగా వినిపించేటట్టు సౌండ్ తగ్గించేసి మనం వాయిస్ పెంచి పెట్టండి. దానివల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఒకవేళ మీకు ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేయాలి అని లేకపోతే ఇది ఫాలో అవ్వండి. ఒకవేళ మీరే కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే ఎంచుకోండి. దానివల్ల ఎక్కువ వ్యూస్ వచ్చి బేగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నన్ను. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నిజంగానే హెల్ప్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్. ఇలాంటి సెలబ్రిటీ బేస్డ్ వాయిస్ ఓవర్ కంటెంట్ కోసం టేల్స్ బై రాహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్ హూ ఆర్ సపోర్టింగ్ మీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్ని షేర్ చేయండి.
ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్. అలాగే నేను ఒక న్యూ థింగ్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అంటే నాది అలాగే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్. ఇంకా చాలామంది నాలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ మీరు ఏ కంటెంట్ ఇస్తున్నారో కింద కమెంట్స్లో యాడ్ చేస్తే మీ యొక్క ఛానల్ నేను నెక్స్ట్ వీడియోలో ప్రమోట్ చేస్తాను. అంటే మీ ఛానల్ ఫాలో అవ్వమని, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. కింద కమెంట్ చేసేయండి మీ ఛానల్ని. ఫస్ట్ 2 కమెంట్స్ని అయితే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ.